ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి, ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టత గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వచ్చే పుణ్యదినమే ముక్కోటి ఏకాదశి. మార్గశిర పుష్యమాసాలను వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని మనం పిలుస్తూ ఉంటాము. మరి ఇంతటి విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశిని గురించి మనం తెలుసుకుందాం. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు విశిష్టమైనప్పటికీ ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, చిలుక ఏకాదశి వంటివి కోటి రెట్లు విశేషమైనవి. ముక్కోటి ఏకాదశి సాధారణంగా మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాకే ధనుర్మాసం ఏర్పడుతుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్రాల్లో వివరించి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల దేవతలు భూమిపైకి వస్తారని శాస్త్రవచనం. భగవంతుడు చింతామణిలా భక్తుల సమస్త కోరికలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి కాబట్టి దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తాము. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలకు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని అష్టదశ పురాణాలు వివరిస్తున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 30 మంగళవారం పుష్య శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని మన పెద్దలు సూచిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినమే ఈ ముక్కోటి ఏకాదశి. ఈ పర్వదినం ప్రతిరోజు ఒక్కరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేయడం అని సర్వోత్తమని శాస్త్రాలు చెబుతున్నాయి. నదీ స్నానం వీలు కాని వారు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయొచ్చు. అది కూడా వీలు కాని వారు స్నానం చేసే నీటిలో సమస్త పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేయడం వలన నదీ స్నానం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో మనం నివసించే ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆవు నీతితో దీపారాధన చేయాలి. లక్ష్మీ నారాయణులను తులసి మాలతో గంధ పుష్పాలతో అలంకరించి షోడశోపచార పూజలు చేయాలి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి చక్కెర పొంగల్ని నివేదించాలి. అనంతరం బ్రాహ్మీ ముహూర్తం పూర్తయ్యేలోపు వైష్ణవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుని దర్శించాలి. ఈ రోజు నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మోక్షకారకమని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహంతో పాటు సకల విజయాలు కలుగుతాయని విశ్వాసం. ఏకాదశి రోజు అన్నం, పప్పు ధాన్యాలను తీసుకోవడం నిషిద్ధమని ఏకాదశి వ్రత మహత్యంలో వివరించి ఉంది. అందుకే ఈ రోజంతా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయానికి ముందే పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకుంటే ఏకాదశి వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుందని విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు రాత్రి భగవంతుని కీర్తనలు, భజనలు పాడుతూ భాగవత కథ చర్చలు చేస్తూ జాగరణ చేయాలి. జాగరణం అనే పదానికి జాగరూకతతో ఉండటం అని అర్థం. ఏడాదికి ఒకసారి భగవంతుని సేవలో మోక్షార్థులై మేలుకొని ఉండడాన్ని జాగరణ అని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ చేసిన వారికి 3 కోట్ల జన్మల పాపాలు పోతాయని విష్ణు పురాణం చెప్తుంది. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపితే 11. ఏకాదశి ఉపవాసం రోజు ఈ 11 అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్ష చేయడమే ఏకాదశి వ్రతం అంతరార్థం. రానున్న ముక్కోటి ఏకాదశి కూడా మనందరం కూడా ఉపవాస జాగారాలతో విష్ణుమూర్తిని పూజించి మోక్షాన్ని పొందుదాం. మరి తెలుసుకున్నారు కదా ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.